మేడ్చల్లోని సీఎంఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ బాలికల హాస్టల్ బాత్రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీశారని విద్యార్థినులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్లో వంట చేసేవారే వీడియోలు తీసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే వీడియోలు రికార్డులు చేసినట్టు ఇంతవరకు ఆధారాలు లభించలేదు. కానీ విద్యార్థినులు ఈ ఘటనపై ఆగ్రహించి కళాశాల వద్ద ఆందోళన చేపట్టారు. దీనిపై స్పందించిన మేడ్చల్ ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి అనుమానితుల సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని విచారణ చేస్తున్నామని చెప్పారు. వీడియోలు తీసినట్టు గాని అటువంటి చర్యలకు పాల్పడినట్టు గాని రుజువైతే నిందితులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇట్లాంటి అంశిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ లక్షలకు లక్షలు వరుస పెట్టి ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, విద్యార్థినులకు కల్పిస్తలేరు. మీ బిడ్డలకి ఇట్లా జరిగితే మీరు వెనకేసుకొస్తారా? మీరు వాళ్ళకు ఒత్తాసులు పలుకుతూ ఇలా కళాశాలలో వ్యభిచార కొంపలో కూడా అర్థం కాని విధంగా ఈ యొక్క యాజమాన్యాల తీరున్నది. మీరు వెంటనే ఇక్కడికి మర్యాదగా వచ్చి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటారా? మీకు చేత కాకపోతే మాకు అప్పగించండి. మా దమ్మేందో మేము చూపిస్తాం. విద్యార్థులకు ఎట్లా న్యాయం చేయాలో కూడా మేము చూపిస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఖబర్దార్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఈ రాష్ట్రంలో 2 మహిళా మంత్రులు ఉన్నారు. 300కు పైగా న్యూడ్ వీడియోస్ బయటకు వెళ్ళినాయని ఆడబిడ్డలు ఈరోజు గోడు వెళ్ళవస్తుంటే స్పందించట్లేరు. మీకు ఇంత సిగ్గుందా మహిళా మంత్రులారా అని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తా ఉన్నా. మీరు కనుక తప్పు చేయకపోతే ఎందుకు విద్యార్థుల ముందుకు రావట్లేదు? ఎందుకు ఈ విధంగా బంధిస్తున్నారు? నిజంగా మీకు తప్పు లేకపోతే రండి, రోడ్డు మీదకి రండి, చూసుకుందాం. మీరు ఈ విధంగా బంధించినంత మాత్రాన ఏబీవీపీ ఆగదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.